శ్రీ 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 పరమ పూజ్యులైన వెంకటాచాగంటి గారికి పాదాభివందనాలు. నా పేరు నాగశేఖర్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 8 ఏళ్లుగా మీ వీడియోస్ చూసి చాలా మారాను. అమితమైన జ్ఞానాన్ని పొందాను. మీరు ఈ సమాజంలో ఉన్న మూఢత్వాన్ని పోగొట్టి జనులను ధర్మ మార్గంలో నడిపించడానికి చేస్తున్న ఈ యజ్ఞం అనిర్వచనీయమైనది. ఆనాడు ఆదిశంకరులు వారు పాషాండ మతాలను పారద్రోలి వేద మార్గాన్ని పునఃస్థాపించినట్లుగా ఈ 21వ శతాబ్దంలో మీరు చేస్తున్న ఈ కృషి అంతకు మించినది. మీరు ప్రారంభించిన వేదిక యూనివర్సిటీ ఇతర కార్యక్రమాలు విజయవంతంగా ముందుకెళ్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నాకు 2 ప్రశ్నలున్నాయి. దయచేసి వాటికి సమాధానం తెలుపగలరని ఆశిస్తున్నాను. మొదటిది, ఇప్పుడు సిటీస్‌లో చాలామంది అపార్ట్మెంట్స్‌లో ఉంటున్నారు. అపార్ట్మెంట్స్‌లో ఒక్కో ఫ్లోర్‌లో 5, 6 ఫ్యామిలీస్ కలిసి ఉంటున్నారు. కింద పైన ఫ్యామిలీస్ అన్నీ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను నిత్యాగ్నిహోత్రం ప్రారంభించాలని మా ఇంట్లో అనుకుంటున్నాను. కాకపోతే మన పక్కింట్లో వాళ్ళో, పైనింటి వాళ్ళో, కిందింటి వాళ్ళో ఎవరో ఒకరు నాన్ వెజ్ వండుతూ ఉంటారు. మన ముఖ్యంగా మనం హోమం చేయాలి అనుకున్న సమయంలో వాళ్ళు నాన్ వెజ్ చేస్తూ ఉంటారు. ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హోమం చేయడం కరెక్టా? తర్వాత మనం సమర్పించే ఆహుతులు, హవిస్సులు దేవతలు స్వీకరిస్తారా? ఇలా నాన్ వెజ్ వండుతున్నప్పుడు దానివల్ల హోమానికున్న దివ్యత్వం ఏమన్నా తగ్గుతుందా? దయచేసి సమాధానం తెలపండి. ఇక రెండవ ప్రశ్న. ఆహ్, కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఆహ్, 35 ఏళ్ల వయసు దాటిన వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్య. సో, డాక్టర్స్ చాలామంది ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, కింద కూర్చోకండి, కింద కూర్చోవద్దు మీరు. కూర్చుంటే మీకు మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి అంటున్నారు. ఇలాంటప్పుడు చైర్‌లో కూర్చొని హోమం చేసుకోవచ్చా? హోమం ప్లాట్‌ఫార్మ్ ఎత్తులో పెట్టుకోవచ్చా? దయచేసి ఈ 2 ప్రశ్నలకు సమాధానం తెలుపగలరని ఆశిస్తున్నాను. థాంక్స్. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు నాగశేఖర్ గారు అడిగిన ప్రశ్నలు 2 ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే, ఆయన ఈనాడు మనకి కల్చరల్లీ మనకి సిటీస్‌లో వాటిల్లో బాగా అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. దానిలో ఒక్కొక్క ఫ్లోర్‌లో 4, 5 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అలాంటి సమయంలో కొంతమంది నాన్ వెజ్ ఉంటారు, కొంతమంది వెజిటేరియన్ ఉంటారు, ఇట్లా ఉంటారు. సో, నేనున్న ఫ్లోర్‌లో నేను హోమం మా ఇంట్లో చేసుకోవాలి అంటే, మరి కింద వాళ్ళు గానీ, పైన వాళ్ళు గానీ నాన్ వెజ్ వండుతుంటే, మరి ఆ వాసనలు అవి వస్తుంటాయి కదా! మరి ఆ సమయంలో చేయొచ్చా? అలా చేస్తే దేవతలు స్వీకరిస్తారా? ఈ ప్రశ్నలు ఆయన అడుగుతున్నారు. నాగశేఖర్ గారు చాలా బాగా అర్థం చేసుకోండి మీరు. అదేంటంటే ఋషులు ఎక్కడుండేవాళ్ళు? జనరల్‌గా సిటీస్‌కి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కానీ, మాక్సిమం టైం అయితే అడవుల్లో ఉండి హోమాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా అడవుల్లో హోమాలు చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల యానిమల్స్ కిల్లింగ్స్ ఉంటాయి. అంటే లైక్ ఒక పులి ఒక డీర్‌ని చంపిందనుకోండి. తింటది కదా! తినేసి అక్కడ కళేబరం పడేసి వెళ్ళిపోతుంది. సో, ఆ వాసనలు దుర్వాసన అంతా చుట్టూ వస్తూ ఉంటుంది. అలా రకరకాల పక్షులు అవన్నీ కూడా తింటూ ఉంటాయి. అవన్నీ చేస్తూ ఉంటాయి. అయినా సరే వాళ్ళు నిత్య అగ్నిహోత్రం చేసేవాళ్ళు. నిత్య అగ్నిహోత్రం చేయటం మూలంగా ఫలితం ఇదివరకే మీకు వివరించాను. అదేంటంటే దుర్వాసనలు పోయి సువాసనలు వెదజల్లుతుంది. సో, ఏవైతే వాసనలు మనకి అంటకూడదో ఆ వాసనలు దూరం చేస్తుంది. కాబట్టి మీరన్న పరిస్థితుల్లో ఇంకా మీరు ఎక్కువగానే హోమాలు చేయాలి. చుట్టుపక్కల వాళ్ళంతా నాన్ వెజ్ వండుతుంటారు కాబట్టి మీరు హోమాలు చేస్తే మీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటుంది. చక్కటి వాయువు లోపలికొస్తుంది. చెడు వాయువు బయటికెళ్ళిపోతుంది. సో, మీరు హోమం చేసిన దానిలో సుగంధ ద్రవ్యాలు చక్కగా వేసి, దానిలో 4 రకాల పదార్థాలు. ఒకటి సుగంధ ద్రవ్యాలు ఎయాలి. రెండోది పుష్టికారకమైన పదార్థాలు వేయాలి. మూడోది హర్బ్స్ ఉంటాయి కదా! అలాంటి పదార్థాలు ఎయాలి. నాలుగోది తియ్యని పదార్థాలు వేయాలి. సో, ఈ 4 పదార్థాలతో మనం హోమం చేస్తాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ వాయువులు మన ఇంట్లో ఉన్న చెడు గాలిని బయటికి పంపించి, స్వచ్ఛమైన గాలి లోపలికి తీసుకొస్తుంది. సో, ఈ కార్యక్రమంలో కింద వాళ్ళు ఎవరైనా వండుతున్నారనుకోండి, అప్పుడు ఈ గాలి దాన్ని దూరం కూడా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సో, ఇదివరకు దానిలో ఇట్లా హోమాలు చేసేటప్పుడు మహర్షి దయానంద సరస్వతి గారిని అడిగారు. మనం హోమాలు ఎందుకు చేయాలంటే ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏంటంటే మనము మన యొక్క అవసరాల కోసము గేదెల్ని, ఆవుల్ని, గుర్రాల్ని వాటన్నిటిని పెంచుతూ ఉంటాము. ఎన్నో రకాల కాలుష్యాలు మనము చేస్తుంటాం. ఎందుకంటే గుర్రపు పెంట, ఏనుగు పెంట, ఆ పెంట, ఈ పెంట అవన్నీ కూడా దుర్వాసనలు వస్తుంటాయి. సో, ఇలాంటప్పుడు మీరు హోమాలు చేయటం మూలంగా ఆ దుర్వాసన దూరమై, బ్యాక్టీరియాలన్నీ దూరమై,
మీకు చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా ఎక్కువనే మీరు హోమాలు చేయాలి. ఎవరిని ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళ తిండి అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం తినచ్చు అని అనుకున్నప్పుడు వాళ్ళు చేసే వాటికి. నేనైతే నాలాంటి వాడైతే కనుక జనరల్గా అలాంటి చోట నుంచి దూరంగా వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం వేరే చోట మనం నివసిద్దామని. కానీ తప్పదు అనుకున్నప్పుడు మాత్రం హోమం మటుకు ఇంట్లో చేయాల్సిందే అది. ఎక్కడున్నా సరే నిత్యాగ్నిహోత్రం చేయాలండి. చేయటం మూలంగా మీకు స్వస్థత కూరుతుంది. అంతేకాదండి, ఆ కింద వాళ్ళకి, మీద వాళ్ళకి, పక్క వాళ్ళకి కూడా స్వస్థత చేకూరుతుంది. ఇది మనం చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం. సో ఈ కార్యక్రమాన్ని వదలపెట్టకండి. మీరు ఇక తప్పదు ఆ ఇంట్లో ఉండాలి. మనం ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంటుందంటే, మనం కదలలేము. ఒక ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత అక్కడి నుంచి కదిలి మళ్ళీ ఇంకో ఫ్లాట్ కొనుక్కునేంత స్తోమత రాకపోవచ్చు, కొంతకాలం తర్వాత రావచ్చు కాక. కానీ ప్రస్తుతం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, తప్పదని తీసుకుంటాం. సో సపోజ్ ఒక అపార్ట్మెంట్ కట్టారనుకోండి, ఇది ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే, నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రమే, వెజ్ తినే వాళ్ళకి మాత్రమే అని ఇచ్చారనుకోండి, అప్పుడు అది డిస్క్రిమినేషన్ అవుతుంది. కానీ డిస్క్రిమినేషన్ కూడా ఉండక తప్పదు. ఇదివరకు అగ్రహారాలు ఎందుకు ఉండేవి మరి? అందుకే ఉండేవి. ఎందుకంటే చెప్పిన మాట వినకపోతే ఎవరేం చేస్తారు ఇక? వాళ్ళు మరి మేము తినము, మరి మాకు ఇట్లా కార్యక్రమాలు జరుగుతాయి, మీ ఆ వాసనలు మాకు పడవు కాబట్టి మేము దూరంగా ఉంటామని చెప్పి అగ్రహారం కట్టించుకునేవాడు. అంతే తప్పితే ఎవరినో అంటరానితనం కాదు. మీరు విననప్పుడు ఎవరేం చేస్తారు? సో అందుకని మీరు ఎవరు విననప్పుడు, అలాంటి వాళ్ళని విన్నప్పుడు మనం ఏం చేస్తాం, సరే అని చెప్పి మనం అగ్రహారం కట్టించుకుంటాం. అలాంటిది కూడా మీరు కొంతమంది కలిసి మీరు కట్టించుకోవచ్చు, కట్టించుకొని హ్యాపీగా అక్కడ ఉండొచ్చు అనమాట. సో ఈ ప్రయత్నం చేయొచ్చు. అవునండి, అలా చేస్తే మంచిది కూడాను. ఎందుకంటే ఎవరిని మీరు డిస్టర్బ్ చేయరు, మీ జీవితం మీకు హాయిగా ఉంటుంది. సో అందుకని పైగా మీరు హోమం చేయడం వలన పుణ్యం వస్తుంది. మీ అపార్ట్మెంట్లోనే హోమం చేసుకోండి. చుట్టుపక్కల వాళ్ళు వంటలు వాళ్ళు వండుకుంటారు, మీరు హోమం చేసుకొని అలా పెట్టుకోండి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత వాళ్ళ వాసనలు ఎటు లోపలికి వస్తూ ఉంటాయి. మీరు మళ్ళీ ఎప్పుడైనా పొద్దున్న సాయంకాలం హోమాలు చేయడం మూలంగా మీకు సంతృప్తినిస్తుంది అనమాట. ఈ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మీ మొదటి ప్రశ్న సమాధానం. ఇక దేవతలు స్వీకరిస్తారా అంటే ఖచ్చితంగా స్వీకరిస్తారండోయ్. దేవతలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటారు. మీరు మాంసాన్ని ముట్టి మీరు హోమాలు చేయకూడదు, మీరు మాంసం తినకూడదు. మీరు మీరు శుద్ధిగా ఉండి పవిత్రంగా ఉండి మీరు చేస్తే హోమాలకి ఆ పదార్థాలని శుద్ధి అయిన పదార్థాలని మాత్రమే వేయటం మూలంగా మీకు దేవతలు స్వీకరించకపోవడం అంటూ జరగదు. ఖచ్చితంగా స్వీకరిస్తారు, అది సమస్య లేదు అందులో. సో అందుకని మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. చేసి మీరు ఆ, పవిత్రమైన కార్యక్రమం కాబట్టి అందరి మన్ననలు మీకు వస్తాయి, దేవతల ఆశీర్వాదం మీకు వస్తుంది. మీ ధర్మాన్ని నిలపడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు అది పరమాత్ముడే కాపాడతాడు. ఇక మీ రెండో ప్రశ్న, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కింద కూర్చొని చేయలేని వాళ్ళు మరి పీట వేసుకొని కూర్చొని చేయొచ్చా అంటే చేయొచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చు, అందులో సమస్య లేదండి. ఎందుకంటే కుదరనప్పుడు కూడా చేద్దాం అనుకునే ఆ సంకల్పం ఉంది చూసారా, అది బలమైంది. మీరు కూర్చోగలిగి మీరు కూర్చోకుండా కుర్చీలో కూర్చుంటే అది మీకే తెలుస్తుంది సెల్ఫ్గా అది తప్పు అని. అలా కాకుండా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఏం చేద్దాం మరి, పెద్దవాళ్ళు ఉంటారు మరి, మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి 30-35 వస్తున్నాయని మీరే చెప్పారు. వస్తున్నప్పుడు వాళ్ళు మటుకు ఏం చేస్తారు మరి? కానీ చేయాలనుంది కార్యక్రమం, చేయాల్సిందే ఖచ్చితంగా. కాకపోతే దీనిలో కొద్దిగా చిన్న సమస్య ఏంటంటే, మీరు హోమము ఎత్తు నుంచి, నెయ్యి ఎత్తు నుంచి ఆహుతులు ఇస్తున్నప్పుడు అది పడి చిట్లడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎందుకంటే మీరు ఎత్తులో ఉంటారు, పీఠం వేసుకొని కూర్చొని చేస్తున్నప్పుడు. సో అలా చిందకుండా, ఎవరి మీద పడకుండా చూసుకునే బాధ్యత మీద అవుతుంది. సో అదొకటి నంబర్ వన్. నంబర్ టూ, పోనీ యజ్ఞకుండం హైట్లో పెట్టి మీరు కుర్చీలో కూర్చొని అది కూడా హైట్లో పెట్టి వేద్దామంటే అది ఇంకా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే యజ్ఞకుండం స్థిరంగా లేకపోతే అది పొరపాటున ఏదైనా తగిలి కింద పడినా, లేకపోతే మీరు వేసేటప్పుడు, మీరు నెయ్యి ఆవుతికి ఇచ్చేటప్పుడు పొరపాటున గరిట యజ్ఞకుండం తగిలి యువతలే చిందింది అనుకోండి, సడన్గా మంట అంటుకునే సమస్యలు ఉంటాయి. ఇవన్నీ అగ్నిహోత్రం అందుకని జాగ్రత్తగా ప్రాక్టీస్ ద్వారా చేసుకొని చక్కగా చేసుకోవాలి. నీళ్ళు ఎప్పుడు ఒక బకెట్ నీళ్ళు పక్కన పెట్టుకొని ఉండాలన్నమాట. సో దట్ మీకు ఏదన్నా ప్రమాదం వస్తుంది అనుకుంటే ఆ నీళ్ళు ఆ, ఆ, చిమ్మాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అగ్నిహోత్రం చల్లబడుతుంది. ఏం కాదు, భగవంతుడు ఏమి మిమ్మల్ని తిట్టడు కొట్టాడు. మీరు చక్కగా మీరు చేసుకోవచ్చు. అలా చేసుకొని మళ్ళీ అవన్నీ శుద్ధి చేసుకొని మళ్ళీ చేసుకోవటం జాగ్రత్తగా చేసుకోవాలి. అగ్నిహోత్రం అనేది పిల్లలు ఉన్న చోట, పెద్దవాళ్ళు ఉన్న చోట అటు ఇటు తిరుగుతూ పరిగెడుతూ ఉంటే కనుక చేయకూడదు. వాళ్ళందరినీ కొద్దిగా సమ్మలంగా కూర్చోమని చెప్పి చేయాలన్నమాట. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రొసీజర్ ఇది. అందులో ఇంట్లో చేస్తున్నప్పుడు, బయట చేస్తున్నప్పుడు అయితే మీరు ఏదైనా కట్టుకొని అట్లా తాళ్ళలా కట్టి ఎవరిని లోనికి రానికుండా మీరు చేసేయచ్చు. సో ఇవన్నీ కూడా మనం ప్రయత్నంతో చేయాలండి, చేస్తే అవుతాయి. సో ఇలా ప్రయత్నం చేయకుండా మనము కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా వదిలేద్దాం అనుకుంటే
అది మీ ఇష్టము. కానీ కాళ్ళు నొప్పులు ఉన్నా సరే కుర్చీలో వేసుకొని, చక్కటి కుర్చీ వేసుకొని, పీట ఏదైనా ఎత్తైన పీట వేసుకొని, కాళ్ళు నొప్పులు రాకుండా చూసుకొని మీరు ఆహుతులు ఇవ్వచ్చు. పదార్థాలు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అగ్ని లేకుండా చూసి యజ్ఞకుండం పెట్టి ఊరికైనా ఉత్తి స్పూన్, ఎంటీ స్పూన్తో ఇలా వేసి, ఈ హైట్ సరిపోతుందా, నేను వేయగలనా, కింద పడిపోతాయా, బ్యాలెన్స్ ఉంటుందా ఉండదా, ఎవరికైనా తగులుతుందా తగలదా, ఇలాంటి ఆలోచన అన్నీ చూసుకొని చేయండి. ఖచ్చితంగా చేయొచ్చు. అలా కూర్చొని కూడా చేయొచ్చు. ఎంతోమంది మహారాజులు అందరూ కూడా ఆ వయసులో వాళ్ళకి కుదరినప్పుడు అలానే కూర్చొని చేశారు. సో మీరేం కంగారు పడకండి. మనం అంతా కూడా అలానే చేస్తాం ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే. సో ఆ ఇబ్బంది రాకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిద్దాము. సో అలా చేసుకుంటూ వెళ్దాం. ఎంతసేపు కూర్చుంటారు? 15 నిమిషాలే కదా. సో అది 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ యజ్ఞం మీరు ఏం చేస్తున్నారు. సో మీకేం కాదు, మీరు అలా కూర్చోవచ్చు, తప్పేం లేదండి. మీ 2 ప్రశ్నలకు సమాధానం వచ్చాయి అనుకుంటాను. ఉంటానండి. ఓ